హలో ఆల్ వెల్కమ్ టు ఐఏసీ. సో ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో అవి డిస్కస్ చేద్దాం. సో వాటితో పాటు రిలేటెడ్ జీకే అండ్ జీకేకి సంబంధించిన మిగతా పాయింట్స్ కావచ్చు, ఇంటర్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ని కూడా డిస్కస్ చేద్దాం. దానికన్నా ముందర ఒకసారి జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నేను చెప్తున్నాను. మనకి ఐఏసీది కరెంట్ అఫైర్స్ టెలిగ్రామ్ ఛానల్ అని చెప్పేసి ఉంటుంది. ఐఏసీ కరెంట్ అఫైర్స్ టెలిగ్రామ్ ఛానల్ అంటే చాలామంది స్టూడెంట్స్ కరెంట్ అఫైర్స్కి పీడిఎఫ్ ఉండదా, సో పీడిఎఫ్కి సంబంధించింది ఏమన్నా ఉందా ఇలా కన్ఫ్యూజ్ అవుతా ఉన్నారు. ఇది ఒకసారి చూసుకోండి. మన టెలిగ్రామ్ ఛానల్లో ఐఏసీ ఏమంటారు ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్స్ ఛానల్ ఒకటి ఉంటుంది, కరెంట్ అఫైర్స్ ఛానల్ ఒకటి ఉంటుంది. సో ఇలా మనకి డిఫరెంట్ అంటే ఆ టైప్ ఆఫ్ ప్రిపరేషన్కి సంబంధించిన ఛానల్స్ ఉన్నాయన్నమాట. ఒక్కొక్క దానికి ఈ కరెంట్ అఫైర్స్ కి సంబంధించి ఇలా ఉంటుంది. దీన్ని క్లిక్ చేస్తే మీరు ఇక్కడ చూడండి, ఒకటి వచ్చేటప్పటికి ఇక్కడ ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ అని చెప్పేసి ఉందా, ఇక్కడ డిస్క్రిప్టివ్ అని చెప్పేసి ఉంది. సో మీకు రోజు నేను కరెంట్ అఫైర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా, ఇవి కాకుండా సో వీటికి సంబంధించినవి కాకుండా ఇంకా మనకి చాలా కరెంట్ అఫైర్స్ జరుగుతాయి. వాటిని అంతటిని ఒక కంటెంట్ ఫార్మేట్లో మన వాళ్ళు మీకు డిస్క్రిప్టివ్ అండ్ ఆబ్జెక్టివ్ రూపంలో కూడా మీకు ఇట్లా మనకి అందించడం జరుగుతుంది అనమాట. మీకు ఇందులోకి వెళ్తే ఈ కంటెంట్ అంతా కూడా అవైలబుల్ ఉంటుంది. ఇది కాకుండా మనం చెప్పింది, సో మనం చెప్పింది స్పెసిఫిక్గా ఎందుకు పీడిఎఫ్గా రాదంటే మన వాళ్ళు మొత్తం ఇక్కడ ఈ రోజుకి సంబంధించిందంతా కూడా హైలైట్స్ ఏమున్నాయనేది ఒక పీడిఎఫ్లో ఇస్తున్నారు. అది కాకుండా కొన్ని మనం అందులో స్పెసిఫిక్గా సెలెక్ట్ చేసుకుని వాటికి సంబంధించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. సో అవి కాకుండా నేను ఎక్స్ప్లెయిన్ చేసే టైంకి కొన్ని అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఆ అప్డేట్స్ నేను ఇమీడియట్గా దీంట్లో పెట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో దానివల్ల ఈ వేరియేషన్ మీకు వస్తుంది తప్ప ఈ డైలీ కరెంట్ అఫైర్స్కి మీకు ఒక మటీరియల్ లాంటిది కావాలి, ఏదైనా పీడిఎఫ్స్ కావాలి అంటే కనుక మీకు ఇలా అవైలబుల్ ఉంటాయి, చూసుకోవచ్చు. సరే, మనం క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వన్ డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ కరెంట్ అఫైర్ ఒకసారి చూడండి. ఇది నేషనల్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్, మనకి రీసెంట్గా వచ్చింది. మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్, సో మనకి న్యాయ మంత్రిత్వ శాఖ అనేది ఉంది చూసారా, సో దానికి సంబంధించింది ఈ కరెంట్ అఫైర్. ఏ మినిస్ట్రీకి సంబంధించి అప్డేటెడ్గా రావడం జరిగిందంటే న్యాయ మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్. రీసెంట్గా అది ఒక కాన్ఫరెన్స్ని నిర్వహించడం జరిగింది, అది కూడా న్యూఢిల్లీలో. అయితే ఆ కాన్ఫరెన్స్ అనేది ముఖ్యంగా మనకి ఈ మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ ఏ థీమ్ తోటి, ఏ ఇతివృత్తంతో తోటి మనకి ఇక్కడ ఇచ్చింది అంటే ఒకసారి ఇక్కడ ఉండండి. సో ఆన్సర్ వచ్చేటప్పటికి మనకి ఇండియన్స్ ప్రోగ్రెసివ్ పాత్ ఇన్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ టుమారో. సో థీమ్ చూడండి, సో ఇండియాస్ ప్రోగ్రెసివ్ పాత్ ఇన్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ టుమారో. మనకి ఈ న్యాయంకి సంబంధించి ఏదైనా క్రిమినల్ జస్టిస్ ఏదైతే ఉందో దానికి సంబంధించి డే బై డే మనకి ఈ జ్యుడిషియరీ సిస్టంలో అప్డేట్స్ అనేవి తీసుకొస్తా ఉన్నారు. లైక్ ఆన్లైన్ పరంగా, డిజిటల్ పరంగా కావచ్చు, లేకపోతే నార్మల్గా కూడా కావచ్చు. ఈ ఉద్దేశాన్ని అనుసరించి మనకి కొత్తగా కొన్ని చట్టాలని, నేమ్స్ని చేంజ్ చేశారు కదా, కొన్ని లాస్ యొక్క నేమ్స్ చేంజ్ చేశారు. వాటిని మెయిన్గా బేస్ చేసుకుని మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ ఇండియాస్ ప్రోగ్రెసివ్ పాత్ ఇన్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ క్రిమినల్ జస్టిస్ టుమారో అనే విధంగా. సో నెక్స్ట్ మనకి రాబోయే ఫ్యూచర్లో మన క్రిమినల్ జస్టిస్ యొక్క ఏదైతే మనకి సిస్టమ్స్ ఉంటాయో ఎలా ఉంటాయి అనేది చూపించడం కోసం, ఒక వ్యూని మనకి అందివ్వడం కోసం అని చెప్పేసి ఈ కాన్ఫరెన్స్ని నిర్వహించారు. ఎందుకు అనేది చాలా ఇంపార్టెంట్. ఏదైనా ఒక కాన్ఫరెన్స్ జరిగితే ఎక్కడ జరిగింది? ఢిల్లీలో. ఎవరు నిర్వహించారు? మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్. అసలు దీని యొక్క మెయిన్ థీమ్ ఏంటి, ఆబ్జెక్టివ్ ఏంటి? ఆబ్జెక్టివ్ వచ్చేటప్పటికి ఫ్యూచర్లో అప్కమింగ్ టుమారో డేస్లో కావచ్చు, అండ్ వచ్చే ఏవైతే ఉంటాయో అప్కమింగ్ డేస్లో, సో అప్పుడు అక్కడ మనకి ఎలా ఉండబోతుంది క్రిమినల్ జస్టిస్ ఇండియాకి సంబంధించింది అనేది వీళ్ళ మోటో అన్నమాట. అది నెక్స్ట్ పాయింట్ చూద్దాం. నెక్స్ట్ పాయింట్ వచ్చేటప్పటికి ఇక్కడ ఎక్కడ జరిగింది అని అడుగుతారు కదా, న్యూఢిల్లీలో అంబేద్కర్ అంతర్జాతీయ కేంద్రం అని చెప్పేసి ఉంది. సో అంబేద్కర్ మనకి ఏది ఉందండి, ఇంటర్నేషనల్ సెంటర్ అని చెప్పేసి ఉంది కదా, అక్కడ దీన్ని కండక్ట్ చేయడం జరిగింది. అది ఒకటి. ఎవరు అటెండ్ అయ్యారంట? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరైతే మనకున్నారో ఇప్పుడు, చంద్రచూడ్ గారు ఆయన, అలాగే లా మినిస్టర్ అరుణ్ రామ్ మేఘ్వాల్ గారు. ఇది వరకు మనకి లా మినిస్టర్గా కిరణ్ రిజ్జు గారు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆయన అర్త్ సైన్స్కి సంబంధించి, భూ విజ్ఞానానికి సంబంధించి మంత్రిత్వ శాఖకి ఎవరున్నారు మంత్రిగా? కిరణ్ రిజ్జు గారు. ఇప్పుడు ఆ లా మినిస్టర్గా ఎవరు వచ్చారు అంటే అర్జున్ రామ్ మేఘ్వాల్ గారు. అర్జున్ రామ్ మేఘ్వాల్ గారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా, ఏజీఐ అంటాం, ద హైయెస్ట్ లా ఆఫీసర్ ఇన్ ఇండియా. హైయెస్ట్ లా ఆఫీసర్ ఇన్ ఇండియాగా ఎవరిని పిలుస్తారంటే అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా.
ఆయన ఆర్ వెంకటరమణి గారు ప్రజెంట్ ఆయన రావడం జరిగింది. సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా తుషార్ మెహతా గారు. వీళ్ళందరి ఆధ్వర్యంలో మనకి అంబేద్కర్ కన్వెన్షనల్ సెంటర్ లో రీసెంట్ గా న్యూఢిల్లీలో మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ అనేది మనకి ఫ్యూచర్ లో క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ఆఫ్ ఇండియా ఎలా ఉండబోతుంది అనే దాని మీద ఒక కాన్ఫరెన్స్ ని ఏర్పాటు చేసింది. నెక్స్ట్ వన్ వాటిలో హైలైట్ ఏంటి అంటే భారతీయ న్యాయ సన్నిహిత. సో మనకి ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 180 అనేది ఏదైతే ఉందో సో దాన్ని ఎలా మార్చారంటే భారతీయ న్యాయ సన్నిహిత కింద మార్చడం జరిగిందనమాట. అది ఒకటి. అంటే మనకి క్రిమినల్ ప్రొసీజర్ ఎలా ఉండబోతుంది దానికి సంబంధించిన వివిధ అంశాలు. నెక్స్ట్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973 అండ్ దీన్ని భారతీయ నాగరిక సురక్ష కింద మార్చేశారు. అంటే పోలీస్ వ్యవస్థ కానీ జ్యుడిషియరీ సిస్టమ్ కానీ ఎలాగా ఈ న్యాయాన్ని జస్టిస్ ని అమలుపరచడంలో వ్యవహరించాలి, ఏ కైండ్ ఆఫ్ పాత్ ని వాళ్ళు ఎంచుకోవాలి అనేది దీంట్లో మనకి పొందుపరచబడింది. భారతీయ సాక్ష్య అధినియం అని చెప్పేసి ఉంది. ఇది వచ్చేటప్పటికి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1972. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1972 ప్రకారం ఎలా ఉండాలి అనే దాని మీద మనకి చేంజ్ చేయడం జరిగింది అనమాట. సో ఇలాగా ఈ ఇయర్స్ అన్ని కూడా మనకి ఈ నేమ్స్ తోటి చేంజ్ చేశారు. ఒకటి న్యాయ సన్నిహిత, నగరిక సురక్ష, అలాగే సాక్ష్య అధినియత. ఈ సాక్ష్య అధినియతలో ఇప్పుడు డిజిటల్ ఎవిడెన్సెస్, డేటా కలెక్ట్ చేసి స్టోర్ చేయడం ఇవన్నీ కూడా దీంట్లో మనకి చెప్తా ఉంటారు. ఈ వాటి మీద కాన్ఫరెన్స్ ని ఎవరు నిర్వహించారంట? మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్. మినిస్ట్రీ ఆఫ్ లాకి సంబంధించి ఎవరు మినిస్టర్ గా ఉన్నారు? అరుణ్ మేఘ్వాల్ గారు ఉండడం జరిగింది, అర్జున్ మేఘ్వాల్ గారు. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి చంద్రచూడ్ గారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా వెంకటరమణి గారు, సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా తుషార్ మెహతా గారు. ఇది గుర్తుంటది కదండి. ఈ కరెంట్ అఫైర్స్ మనం మర్చిపోకూడదు అనమాట. సో ఇది రీసెంట్ గా మనకి న్యూస్ పేపర్ లో వచ్చింది. డిఫరెంట్ ఆర్టికల్స్ అఫీషియల్ గవర్నమెంట్ ప్రెస్ నుంచి కూడా రిలీజ్ అయినట్టుగా చెప్పొచ్చు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. దీనికి సంబంధించింది నెక్స్ట్ కరెంట్ అఫైర్ సెకండ్ వన్ చూడండి. భగవాన్ మహావీర్ కి సంబంధించి ఆయన యొక్క ఏదైతే మనకి ఇంపార్టెంట్ డే ఉందో దానికి సంబంధించిన ఆ ప్రోగ్రామ్ కి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు అటెండ్ అయ్యారు. అటెండ్ అవడమే కాకుండా దానికి సంబంధించి ఒక కమామరేటివ్ కాయిన్ జ్ఞాపకార్థంగా ఒక కాయిన్ ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. అదే ఇక్కడ కరెంట్ అఫైర్. ఒకసారి ఇక్కడ ట్వీట్ చూద్దాము. భగవాన్ మహావీర్. సో ఒకసారి ట్వీట్ చూడండి. భగవాన్ మహావీర్స్ మెసేజ్ ఆఫ్ పీస్, compassion and brotherhood are the sources of great inspiration for everyone. Speaking at 2550th భగవాన్ మహావీర్ నిర్వాణ మహోత్సవ్ ప్రోగ్రామ్. సో భగవాన్ మహావీర్ గారి యొక్క నిర్వాణ మహోత్సవ్ ఏదైతే ఉందో 2550వ. సో దానికి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు అటెండ్ అయ్యారు ఆ ప్రోగ్రామ్ కి. 2550th భగవాన్ మహావీర్ నిర్వాణ మహోత్సవ్ కి. అండ్ దాంతో పాటుగా ఆయన ఈ జ్ఞాపకార్థంగా ఒక నాణాన్ని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరపు నుంచి రిలీజ్ చేశారు. సో అది ఇక్కడ ఈ ప్రోగ్రామ్ కి సంబంధించిన ఇంపార్టెన్స్. నెక్స్ట్ వన్ ఒకసారి ఇక్కడ చూడండి. సో భగవాన్ మహావీర్ కి సంబంధించి కొన్ని ఆర్టికల్స్ అది గవర్నమెంట్ నుంచి రిలీజ్ అయిన ఈ ఇన్ఫర్మేషన్ లో మనకి ఏమని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అంటే, ఒకటి ఈ తీర్థంకర గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. భగవాన్ మహావీర్ జైనిజానికి సంబంధించిన వ్యక్తి. జైనిజాన్ని ఎవరైతే ప్రజల్లోకి తీసుకెళ్తారో వాళ్ళని ఒక బ్రిడ్జ్, వంతెనగా అనుకుంటారు. అలాంటి వంతెనని తీర్థంకరగా మాట్లాడతారు. అలాంటి వాళ్ళు 24 తీర్థంకరాస్ ఉంటే అందులో 24th తీర్థంకర మనకి ఎవరు? వర్ధమాన్ మహావీర్ జైన్ గా చెప్పబడతారు అని ఆయన గురించి చాలా న్యూస్ పేపర్స్ లో ఈ మాట ముందుగా రావడం జరిగింది. ఇది ఇంపార్టెంట్. ఈయన యొక్క నిర్వాణ మహోత్సవం ఎన్నోది? 2550th నిర్వాణ మహోత్సవ్ కి రీసెంట్ గా అది మనకి ఆ ప్రోగ్రామ్ జరిగింది అనమాట. నెక్స్ట్ జైనిజం లో ఏముంటాయి? అహింస, నాన్ వైలెన్స్ అనేది మెయిన్ గా ఉంటుంది. ట్రూత్, సత్య అనేది మెయిన్ గా ఉంటుంది. నెక్స్ట్ అస్తేయ అంటే మనకి ఆస్తి లాంటిది ఏది మనకి ఉండకూడదు, ఇట్లాంటివన్నీ ఉంటాయి. అపరిగ్రహ, సో మనం దొంగలించకూడదు, దొంగతనాలు చేయకూడదు. బ్రహ్మచర్య అనేది యాక్చువల్ గా ఫస్ట్ లో అహింస, అసత్య, అస్తేయ, అపరిగ్రహ ఇవే మనకి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి కూడా లోపల ఇక్కడ కంటెంట్ ఉంది, ఒకసారి మీరు చూసుకోవచ్చు. అహింస, సత్య, అస్తేయ అండ్ బ్రహ్మచర్య అని చెప్పేసి మెయిన్ గా ఉండేవన్నమాట. 4 ఉండే ఫస్ట్ లో. 5th వన్ ని మహావీర వర్ధమాన్ జైనే మనకి ఇవ్వడం జరిగింది, అటాచ్ చేయడం జరిగింది. బ్రహ్మచర్య అనేది వీళ్ళకి కొన్ని రిచువల్స్ ఉంటాయి. అంటే మనకి ఇక్కడ చూడొచ్చు జనరల్ గా బర్త్ అనేది కావచ్చు, లేకపోతే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ చూసుకున్నట్టయితే ఏదంటారు నిర్వాణ అనేది కావచ్చు. లాస్ట్ స్టేజ్ వచ్చేటప్పటికి నిర్వాణ అనేది అనమాట. సో మనకి ఈ నిర్వాణ స్టేజ్ కి సంబంధించింది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి 21st ఏప్రిల్ రోజున మనకి దీనిని మనకి సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ నేను మిస్టేక్ రాసినట్టున్నాను, సో దీన్ని పక్కన పెట్టి 21st ఏప్రిల్ అనేది గుర్తుపెట్టుకోండి. అండ్ ద నెక్స్ట్ వన్
ఈయనకి సంబంధించి కొన్ని కమామరేటివ్ కాయిన్స్ ని రిలీజ్ చేశారు. అంతేకాకుండా 2023-24లో చాలా జ్ఞాపకార్థ అంటే చాలా ఈవెంట్స్ కి సంబంధించిన గుర్తులుగా కాయిన్స్ ని రిలీజ్ చేయడం జరిగింది. అవి ఏంటి అనేది చూద్దాం. చూసే ముందర ఇది ఓకే కదా మీకు? సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఓకే కదా? ఇవన్నీ వాళ్ళ రిచువల్స్ అండి. అంటే మీకు గుర్తునే ఉంటుంది, జైనిజంలో సల్లేఖన వ్రతం ద్వారా సో జనరల్ గా ఫాస్టింగ్ అప్ టు ద డెత్ అని మనకి మరణించడం జరుగుతుంది. ఒక సెర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత దీక్ష తీసుకోవడం జరుగుతుంది. ఇవన్నీ ఉంటాయి చూసారా, ఆ రిచువల్స్ అన్ని కూడా ఇక్కడ మనకి మెన్షన్ చేశారు, కళ్యాణకాస్ అని చెప్పేసి. అవి కాకుండా వాళ్ళ యొక్క ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో ఇలా ఉన్నాయి. వీటన్నిటినీ కూడా జనరల్ గా అక్కడ మెన్షన్ చేస్తూ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ఏమన్నారంటే ఇండియా నాన్ వైలెన్స్ ప్రిన్సిపల్ ని ఎక్కువగా అడాప్ట్ చేసుకుంటది. అంతేకాకుండా మనం G20కి ఒక ట్యాగ్ లైన్ అనుకున్నాం కదా, వసుదైవ కుటుంబం అని 2023లో ప్రెసిడెన్సీని తీసుకున్నప్పుడు. ఇప్పుడు ఈయన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ఏమంటున్నారంటే ఇండియా ఇప్పుడు ఎలా వెళ్తుందంటే విశ్వబంధు అనే కాన్సెప్ట్ తోటి వెళ్తుంది అని చెప్పారు. విశ్వబంధుగా మన భారతదేశం చాలా కంట్రీలతో ఒక మంచి స్ట్రాంగ్ రిలేషన్షిప్ ఏర్పరచుకుంటూ వెళ్తుంది అని ఈ ఏరియా సందర్భంగా ఆయన ఈ మాటని అనడం జరిగింది అనమాట. అది మనకి చాలా ఇంపార్టెంట్ గా చెప్పొచ్చు ఈ మొత్తం పాయింట్ లో. అండ్ ద నెక్స్ట్ వన్, ఈ కాయిన్స్ ఆయన ఏం రిలీజ్ చేశారు రీసెంట్ గా అనేది చూద్దాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయోధ్య రామ మందిర్ అనేది ఇనాగ్రేట్ అయింది కదా. రీసెంట్ గా మనం ఒక కరెంట్ అఫైర్ ని కూడా డిస్కస్ చేసాం, మీకు గుర్తుంటే సూర్య తిలక్ అనే దాని గురించి డిస్కస్ చేసామా? సో ఈ సూర్య తిలక్ అనే దాన్ని మనకి రామ్ లాల్ విగ్రహం ఏదైతే ఉంటుందో దాని మీద పడేలా చేశారు ఆప్టికల్ సిస్టమ్ తో అని చెప్పేసి. ఆ అయోధ్య రామ మందిర్ ఏదైతే ఉందో దాని ఇనాగ్రేషన్ సందర్భంగా కాయిన్ రిలీజ్ చేశారు. అండ్ ద నెక్స్ట్ వన్ 75th రిపబ్లిక్ డే ఆఫ్ ఇండియా సందర్భంగా కాయిన్ రిలీజ్ చేశారు. ఎన్టీఆర్ గారి యొక్క 100th బర్త్ యానివర్సరీ సందర్భంగా ఒక కాయిన్ ని రిలీజ్ చేశారు. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి 2550th నిర్వాణ ఆఫ్ మహావీర భగవాన్ కి సంబంధించి 100 రూపీస్ కాయిన్ ఒక దాన్ని కొమామరేటివ్ కాయిన్ ని రిలీజ్ చేయడం జరిగింది. ఇవి స్పెషల్ కాయిన్స్ అన్నమాట వీటికి సంబంధించి. నెక్స్ట్ 350th కొరనేషన్ ఆఫ్ శివాజీ, ఛత్రపతి శివాజీ గారి యొక్క పట్టాభిషేకానికి సంబంధించి 350వ సంవత్సరం సందర్భంగా 350 రూపీస్ సింబల్ తోటి ఒక కాయిన్ ని రిలీజ్ చేయడం జరిగింది. అలాగే అటల్ బిహారీ వాజ్పేయి గారికి సంబంధించి 100 రూపీస్ కాయిన్ ని రిలీజ్ చేశారు, కొమామరేటివ్ కాయిన్. అండ్ ద నెక్స్ట్ వన్ కుమార గాంధర్వ మ్యూజిక్ కి సంబంధించి ఒక 100 రూపీస్ కాయిన్ ని రిలీజ్ చేశారు. అలాగే నెక్స్ట్ శ్రీమద్ భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి ప్రభాపద ఈయనకి సంబంధించి కూడా ఒక కాయిన్ ని రిలీజ్ చేశారు. ఇంకా చాలా ఉన్నాయండి. అల్లూరి సీతారామరాజు గారికి సంబంధించి ఒక కాయిన్ ని రిలీజ్ చేశారు. ఇలాగా ఏదైనా ఒక స్పెషల్ అకేషన్ లాంటిది, ఈవెంట్ లాంటిది జరిగితే వాళ్ళకి సంబంధించి కొన్ని స్పెషల్ కాయిన్స్ ని మనకి ఇక్కడ రిలీజ్ చేస్తారు. అవి నార్మల్ గా మనకి 1 రూపీ కాయిన్స్ లేకపోతే 5 రూపీస్ కాయిన్స్ 10 రూపీస్ కాయిన్స్ సర్క్యులేట్ చేసినట్టు చేయరు. సో దానికంటూ స్పెషల్ అప్రోచ్ ఉంటుంది అనమాట. దాని కాస్ట్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. మనకి 5 రూపీస్ కాయిన్ మన దగ్గర జనరల్ గా ఉంటుంది కదా, మనకి సర్క్యులేట్ అవుతూ ఉంటుంది కదా. ఈ 100 రూపీస్ కాయిన్ 100 రూపీస్ కాదు, దాని వాల్యూ, దాని వర్త్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఒక ఈవెంట్ ని గుర్తు పెట్టుకోవడానికి ఇలాంటి కాయిన్స్ ని రిలీజ్ చేస్తారు. వాటిని కమామరేటివ్ కాయిన్స్ గా గుర్తు పెట్టుకోవచ్చు. అలా మనకి 2550th నిర్వాణ భగవాన్ మహావీర నిర్వాణ సందర్భంగా సో మనకి ఏది ఇక్కడ ఏర్పాటు చేశారు అంటే సో కమామరేటివ్ కాయిన్ ని ఆ ప్రోగ్రామ్ కి సంబంధించిన దాన్ని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గా ఇక్కడ చెప్పొచ్చు. సిడిఎస్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఎవరైతే అనిల్ చౌహాన్ గారు ఉన్నారో ఈయన రీసెంట్ గా ఫ్రాన్స్ ని విజిట్ చేస్తున్నారు. ఒకే కరెంట్ అఫైర్ లో మనకి 2 టైప్స్ ఆఫ్ కాన్సెప్ట్స్ కనిపిస్తాయి. ఫ్రాన్స్ ని విజిట్ చేయబోతున్న మనకి సిడిఎస్ ఆఫీసర్ అనిల్ చౌహాన్ గారు. ఇంకొకటి ఆయన అక్కడ మనకి చాలా ఇంపార్టెంట్ గా ఉన్న భారతీయ సైనికులకి సంబంధించిన ఒక మెమోరియల్ ప్లేస్, ఇండియన్ సోల్జర్స్ కి సంబంధించి ఫస్ట్ వరల్డ్ వార్ లో ఎవరైతే మనకి కాంట్రిబ్యూట్ చేశారో వాళ్ళకి సంబంధించిన ఒక మెమోరియల్ ని ఫ్రాన్స్ కట్టించింది అనమాట. ఆ ప్లేస్ ని విజిట్ చేయబోతున్నారు. ఎయిదర్ ప్లేస్ ఇన్ కరెంట్ అఫైర్ గా చెప్పొచ్చు, లేదా సిడిఎస్ కి సంబంధించిన చీఫ్ ఎవరైతే ఉన్నారో మనకి ఫ్రాన్స్ ని విజిట్ చేస్తున్న కరెంట్ అఫైర్ గా కూడా దీన్ని చూడొచ్చు. క్వశ్చన్ ని ఈయన వైపు నుంచైనా మనకి ఫ్రేమ్ చేసి అడిగే పాసిబిలిటీస్ ఉంటాయి, లేదా ఇక్కడి నుంచైనా ఫ్రేమ్ చేసి అడిగే పాసిబిలిటీస్ ఉంటాయి. అది ఏంటి అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ మీకు ఆల్రెడీ తెలుసు అనిల్ చౌహాన్ గారు. అనిల్ చౌహాన్ గారు కన్నా ముందర ఎవరున్నారు? బిపిన్ రావత్ గారు. బిపిన్ రావత్ గారు కన్ననూర్ దగ్గర హెలికాప్టర్ క్రాష్ వల్ల మరణించారు. దాని తర్వాత అనిల్ చౌహాన్ గారు రావడం జరిగింది. అయితే ఈయన ఫ్రాన్స్ ని మనకి విజిట్ చేస్తున్నారు. ఫ్రాన్స్ యొక్క మనకి ప్రెసిడెంట్ గా ఇమాన్యుయల్ మ్యాక్రాన్ అండ్ ఫ్రాన్స్ యొక్క ప్రైమ్ మినిస్టర్ గా గ్యాబ్రియల్ అటల్ అనే పర్సన్ ఉండడం జరిగింది. అలాగే ఫ్రాన్స్ యొక్క క్యాపిటల్ వచ్చేటప్పటికి ప్యారిస్. సో ఇదే ప్యారిస్ లో చాలా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. అందులో ఒకటి యునెస్కో యొక్క హెడ్ క్వార్టర్ కూడా మనకి ప్యారిస్ లో లొకేట్ అయి ఉంది. నెక్స్ట్ వన్, ఈ ఫస్ట్ వరల్డ్ వార్ కి సంబంధించిన ప్లేస్ పేరు ఏంటి అంటే వీలర్స్
గైస్లైన్ అని చెప్పేసి అనొచ్చు. వీలర్స్ గ్లైస్లైన్ అనే ప్రదేశం ఎక్కడుంది? ఫ్రాన్స్ లో. ఒకటికి 2 సార్లు అనుకుంటా ఉండండి. వీలర్స్ గ్లైస్లైన్ అనే ప్రదేశం ఎక్కడుంది? ఫ్రాన్స్ లో. World War I కి సంబంధించి ఇండియన్ సోల్జర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మెమోరియల్ కి సంబంధించిన ప్రదేశంగా చెప్పొచ్చు అనమాట. అలాగే ఇది ఎగ్జాక్ట్ గా ఫ్రాన్స్ లోని మనకి దీనికి పేరుని ఏమని పెట్టారంటే ఈ ప్లేస్ లో దీనికి న్యూ చాపెల్ ఇండియన్ మెమోరియల్ గా పేరు పెట్టడం జరిగింది. న్యూ చాపెల్ ఇండియన్ మెమోరియల్ గా దీనికి ఆ పేరు పెట్టారు. ఈ స్మారక భవనం మనకి ఎక్కడుందంటే విల్లర్స్ అనే ప్రదేశం ఏదైతే మనకి ఫ్రాన్స్ లో ఉందో అక్కడ లొకేట్ అయి ఉంది. ఇప్పుడు దీన్ని కూడా విజిట్ చేస్తారు మన సిడిఎస్ చీఫ్ అనిల్ చౌహాన్ గారు. అందువల్ల ఇది న్యూస్ లోకి రావడం జరిగింది. అసలు ఏంటిది అంటే మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటిషర్స్ తరపున ఇండియన్ సోల్జర్స్ పాల్గొన్నారు. ఆ టైంలో బ్రిటిషర్స్ యూరోపియన్ కంట్రీస్ కి సంబంధించి చాలా వరకు మన వాళ్ళు కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది. అలా ఫస్ట్ వరల్డ్ వార్ లో ఎవరైతే ప్రాణాలు అర్పించారో వాళ్ళకి సంబంధించి ఒక మెమోరియల్ ని ఫ్రాన్స్ లో కట్టించడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ దానికి సంబంధించిన ప్లేస్ ఇది. ఈ ప్లేస్ ని మన సిడిఎస్ చీఫ్ అనిల్ చౌహాన్ గారు విజిట్ చేయబోతున్నారనమాట. అలాగే ఇండియా దగ్గరికి రండి. ఇండియాలో ఇప్పుడు మనకి రాజ్పథ్ ఏదైతే ఉందో దాన్ని కర్తవ్య పథ్గా నేమ్ ని చేంజ్ చేశారు. సో ఆ కర్తవ్య పథ్ ఏరియా దగ్గర ఇండియా గేట్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. సో ఇండియా గేట్ అనే దాన్ని మనకి ఎందుకు కన్స్ట్రక్షన్ చేయించారంటే వరల్డ్ వార్ I టైంలో ఎవరైతే ఇండియన్ సోల్జర్స్ బ్రిటిషర్స్ కోసం అని చెప్పేసి లేదా బ్రిటిషర్స్ తరపున మనకి పోరాడారు కదా వాళ్ళకి గుర్తుగా, అలాగే దాని తర్వాత ఆఫ్ఘన్ వార్ లో కూడా 10,000 మంది ఇండియన్ సోల్జర్స్ మనకి బ్రిటిషర్స్ కి సపోర్ట్ చేయడం జరిగిందంట. వాళ్ళకి సంబంధించి ఈ ఇండియా గేట్ అనే దాన్ని ఢిల్లీలో మనకి కన్స్ట్రక్షన్ చేయించారు. దాని తర్వాత 1971 లో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇందిరాగాంధీ గారు ఉన్న టైంలో ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగింది బంగ్లాదేశ్ లిబరేషన్ కోసం. సో అప్పుడు కూడా ఏం జరిగింది అంటే ఆ 1971 లో యుద్ధంలో చనిపోయిన వాళ్ళు కావచ్చు వాళ్ళ జ్ఞాపకార్థంగా ఒక లైట్ ని అమరజ్యోతి అంటాం కదా, సో దాన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1971 లో ఇండియా గేట్ దగ్గర స్టార్ట్ చేశారు. సో మనం ఎలా అయితే కన్స్ట్రక్షన్ అనేది చేయించుకున్నామో అలాగే మన ఇండియాలో ఎలా అయితే చేశారో అలాగే ఫ్రాన్స్ లో కూడా ఒక మెమోరియల్ ని ఇండియన్ సోల్జర్స్ కి సంబంధించి వరల్డ్ వార్ I కి రిలేటెడ్ గా మనకి న్యూ చాపెల్ ఇండియన్ మెమోరియల్ అనేది ఎక్కడ విల్లర్స్ గైస్లిన్ అనే ప్రదేశంలో ఫ్రాన్స్ లో కన్స్ట్రక్ట్ చేశారు. సో అది ఈ కరెంట్ అఫైర్ గా చెప్పొచ్చు. మనకి భారత రత్న ఎలాగో ఫ్రాన్స్ కి హైయెస్ట్ అవార్డు అత్యున్నత పురస్కారం ఏది? ఆర్డర్ ఆఫ్ చెవిలియన్ గా చెప్పడం జరుగుతుంది. సో ఈ ఆర్డర్ ఆఫ్ చెవిలియన్ అనే అవార్డ్ ని రీసెంట్ గా 2024 లో ఎవరు అందుకున్నారు? శశి థరూర్ గారు ఎవరైతే ఉన్నారో సో ఆయన రిసీవ్ చేసుకోవడం జరిగింది. 2023 లో ఇదే అవార్డ్ ని ఎవరు అందుకున్నారు? ఎవరు? ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు అందుకోవడం జరిగింది. ఈ సంవత్సరం 2024 లో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ఏ కంట్రీకి సంబంధించిన హైయెస్ట్ సివిలియన్ అవార్డు అందుకున్నారు? భూటాన్ కి సంబంధించింది. భూటాన్ యొక్క న్యూ ప్రైమ్ మినిస్టర్ గా ఎవరు వచ్చారు? షిరింగ్ తోగ్బే అనే పర్సన్ భూటాన్ యొక్క ప్రైమ్ మినిస్టర్ గా రావడం జరిగింది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్ గా చెప్పొచ్చు. నెక్స్ట్ కరెంట్ అఫైర్ కొంచెం ఎకానమీ రిలేటెడ్ గా చెప్పొచ్చు, ఈవెన్ అప్డేట్ గా కూడా మనం చూడొచ్చు. IREDA. సో IREDA అనే సంస్థ తన సంస్థకి సంబంధించిన ఒక రిపోర్ట్ ని అప్డేటెడ్ గా ఇవ్వడం జరిగింది. అందులో NPA గురించి కూడా మెన్షన్ చేసింది. సో ఇక్కడ మనం 2 విషయాలు తెలుసుకోవచ్చు. IREDA అప్డేట్ ఏంటి అనేది అండ్ వాట్ ఈస్ NPA కాన్సెప్ట్ అనేది. 2 ఒక చోట రావడం వల్ల సబ్జెక్ట్ కమ్ కరెంట్ అఫైర్ అనేది మనకి కవర్ అయిపోతుంది. అసలు ఫస్ట్ IREDA ఏం చెప్పింది అనేది మనం చూద్దాం. సో IREDA అంటే అర్థం ఏంటంటే ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ. దీన్ని మనం తెలుగులో ఏమంటాం? భారతీయ పునరుత్పత్తి శక్తి వనరుల అభివృద్ధి సంస్థ. ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ ఏజెన్సీ అన్నమాట, డెవలప్మెంట్ ఏజెన్సీ. సో దీనికి సంబంధించి IRDAకి సంబంధించి ప్రదీప్ కుమార్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన చైర్పర్సన్ గా ఉన్నారు. ఈ IRDAకి ఏదైతే మనకి NBFC అనేది ఉందో నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీ ఉందో సో ఇది గ్రీన్ ప్రాజెక్ట్స్ కి లోన్స్ ఇస్తుంది అనమాట. సో ఈ గ్రీన్ ప్రాజెక్ట్స్ కి ఇచ్చే లోన్స్ ఏవైతే ఉన్నాయో అది ఈజీగా రికవర్ చేసుకుంటుంది. అందుకే దీనికి నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అనేవి చాలా తక్కువ కంపేర్ టు ద 2022-23 ఇంకా 23-24 లో దీని నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ యొక్క పర్సంటేజ్ ఇంకా మనకి తక్కువ వచ్చిందని చెప్పేసి చెప్పడం జరిగిందంట, ఇంప్రూవ్మెంట్ కనిపించిందని. అదే ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. అలాగే దీని లోన్స్ కి సంబంధించి అంటే దీని ప్రాఫిట్ ఓవరాల్ దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనే దాని మీద ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఆ పర్ఫార్మెన్స్ రిపోర్ట్లో ఏమని ఇచ్చారంటే ట్యాక్స్ తీసేయగా ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఎంత అంట 1252.23
క్రోర్స్ 1252.23 కోట్లు ఈ సంస్థ ఓన్లీ గ్రీన్ ప్రాజెక్ట్స్ కి సంబంధించి లోన్స్ ఇవ్వడం ద్వారా కావచ్చు, దాని ద్వారా మనకి పొందింది ఆఫ్టర్ ట్యాక్స్ డిటెక్షన్ గా చెప్తున్నారు దీని ప్రాఫిట్ ని. 2022-23తో కంపేర్ చేసుకుంటే 2022తో కంపేర్ చేసుకుంటే 2023లో 44.83% ప్రాఫిట్ ని ఇది చూపిస్తుందంట. ఇది చాలా హై అని కూడా చెప్పొచ్చు ఇప్పుడున్న దాంట్లో. అలాగే దీంట్లో నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ని కూడా చెప్పింది. ఈ IRDA దాని యొక్క NBFC ద్వారా, నాన్ బ్యాంకింగ్ ఫినాన్స్ సిస్టమ్ ద్వారా ఏం చేసిందంటే మనకి గ్రీన్ ప్రాజెక్ట్స్ కి సంబంధించి లోన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. అలాగే ఇంకా కొన్ని డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ని స్టార్ట్ చేసింది. దీని అన్నిటి వల్ల దానికి ప్రాఫిట్ ఎంత వచ్చిందో చూపించింది ఆఫ్టర్ ట్యాక్సెస్. దాంతో పాటుగా నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ లోనంట 2022-23లో 1.66% ఉంది దాని నాన్ పర్ఫార్మింగ్ అసెట్. కానీ 2023-24లో 0.99% వచ్చింది. ఇక్కడ డిక్లైన్ అవ్వడం అనేది ఎన్పిఏలో ఎంత పర్సంటేజ్ తక్కువ చూపిస్తే, సో బ్యాంక్స్ కావచ్చు, NBFCs కావచ్చు, ఫినాన్షియల్ ఏజెన్సీస్ కావచ్చు, అంత పాజిటివ్ గ్రోత్ లో ఉన్నట్టుగా మనం చెప్పొచ్చు అనమాట. సో అది ఇక్కడ మనకి ఈ IREDA చూపించడం జరిగింది. సో ఈ కాన్సెప్ట్ లో జస్ట్ అది ఏమిచ్చింది అనేది మనం తెలుసుకోవాలి. దాని తర్వాత నెక్స్ట్ మన పని ఏంటి అంటే నాన్ పర్ఫార్మింగ్ ఎసెట్ అంటే ఏంటో చూడాలి. అది నెట్ నాన్ పర్ఫార్మింగ్ ఎసెట్స్ కి సంబంధించి ఇచ్చారు. సో నాన్ పర్ఫార్మింగ్ ఎసెట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్, ఇక్కడ చూసారు కదా, ఏ అనే పర్సన్ కస్టమర్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కి ఈ కస్టమర్ బ్యాంక్ వెళ్ళి లోన్ తీసుకున్నారు, ఎంతో కొంత ఒక 50,000 to 60,000 తీసుకున్నారు. సో నెలకు వచ్చేటప్పటికి 2,500 3,500 పే చేస్తా వస్తారనమాట మంత్లీ. అయితే ఈయన ఈ పర్టికులర్ ఏ అనే పర్సన్ ఒక 3 months నుంచి 2 months పే చేయలేదు. బ్యాంక్ వెయిట్ చేస్తుంది. 3 months కూడా పే చేయలేదు. 3 months అంటే మనకి 90 days కదా. 3 months దాటేసింది అనుకోండి, 90 days దాటేసింది అనుకోండి. సో అప్పుడు ఆ లోన్ ఏదైతే ఉందో దాన్ని నాన్ పర్ఫార్మింగ్ అసెట్ లోకి తీసుకొస్తారు. అసెట్ అంటే ఏంటి, మనకి లాభం వచ్చేదే కదా. సో బ్యాంక్ ఎందుకు ఒక పర్టికులర్ పర్సన్ కి లోన్ ఇస్తుంది, సో మనకి ఆ మనీతో పాటుగా ఇంట్రెస్ట్ రేట్ కూడా వస్తుంది. ఒక అసెట్ లాంటిదే కదా. ఆ తీసుకున్న మనీని ఇవ్వకపోగా దానిపైన ఇంట్రెస్ట్ ని ఇవ్వకపోతే మరి బ్యాంక్ కి ఎలాంటిది వస్తుంది, మనకి నష్టం లాంటిది వస్తుంది. కాకపోతే పూర్తిగా ఇవ్వనని చెప్పట్లేదు, ప్రజెంట్ ఇవ్వట్లేదు కాబట్టి సో అలాంటి సిస్టమ్స్ ని నాన్ పర్ఫార్మింగ్ అసెట్ లోకి తీసుకొస్తారనమాట. సో ఇలాంటి నాన్ పర్ఫార్మింగ్ అసెట్ దాని పర్సంటేజ్ చూడండి ఎంత ఉందో, 0.99% ఉంది నెట్ పర్సంటేజ్. అంటే దీని లోన్ రికవరీ కూడా చాలా బాగుంది. ప్రాజెక్ట్స్ లోన్స్ ఇవ్వడం అనేది కూడా బాగుంది. ప్రాఫిట్స్ అన్ని బాగున్నాయని IRDA రీసెంట్ గా చెప్పడం జరిగింది అనమాట. ఆ అప్డేట్ ని మనకి ఇప్పుడు న్యూస్ లో ఇవ్వడం జరిగింది. దట్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, లక్ష్మణ్ తీర్థ రివర్ అనేది న్యూస్ లో ఉంది. లక్ష్మణ్ తీర్థ నది అనేది మనకి కర్ణాటకకి సంబంధించింది. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ కర్ణాటక. ఆ రివర్ డ్రై అయిపోతుంది అనమాట, ఎండిపోతుంది. అండ్ ప్రజెంట్ మనకి వేసవి కాలంలో చాలా నదులు ఎండిపోతాయి. ఇప్పుడు ఇది బాగా ప్రాబ్లం అనమాట. బెంగళూరులో ఇప్పుడు బాగా వాటర్ ప్రాబ్లం ఉంది, కర్ణాటకలో చాలా ఏరియాస్ లో. ఈ నేపథ్యంలో ఈ లక్ష్మణ్ తీర్థ్ అనేది ఇప్పుడు న్యూస్ లోకి వచ్చింది. లక్ష్మణ్ తీర్థ్ అనేది మనకి ఎలాంటిది అంటే కావేరీ రివర్ ఉంది చూసారా, ఈ కావేరీ రివర్ కి ఒక ట్రిబ్యూటరీ అని చెప్పేసి అనొచ్చు. కావేరీ రివర్ కర్ణాటకలో చాలా ఫేమస్ అండి. ఈవెన్ మనకు అక్కడ వాటర్ ఫాల్స్ ని కూడా క్రియేట్ చేయడం జరుగుతుంది. శివ సముద్రం లాంటి జలపాతాల్ని కావేరీ రివర్ కర్ణాటకలో క్రియేట్ చేస్తుంది. ఈవెన్ దాని మీద కృష్ణరాజ్ సాగర్ డ్యామ్ కూడా ఉంది. అలాంటి కావేరీకి సంబంధించిన వన్ ఆఫ్ ద ట్రిబ్యూటరీ ఉపనది లక్ష్మణ్ తీర్థ నది. అది డ్రై అయిపోవడం బాగా స్టార్ట్ అయిందంట. ఈ చుట్టుపక్కల ఏరియాస్ అన్ని కూడా ఇప్పుడు సఫర్ అవుతున్నాయి. అండ్ ద నెక్స్ట్ వన్, దీని యొక్క రివర్ ఫైనల్ గా ఎందులో కలుస్తుంది అంటే కృష్ణరాజ్ సాగర్ లేక్ అనే దాంట్లో కలవడం జరుగుతుందంట. కర్ణాటక యొక్క చీఫ్ మినిస్టర్ సిద్ధారామయ్య గారు అండ్ గవర్నర్ గా తవార్ చంద్ గెహ్లాట్ గారు ఉండడం జరిగింది. సో ఇంతకు మించి దీన్ని డ్రాక్ చేయలేమండి. ఇది ఒక అప్డేట్ అంతే, జస్ట్ ఒక అప్డేట్ కాబట్టి మీకు ఇలాగా చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ న్యూస్ గా చెప్పొచ్చు. అదే మనం ఇంకా చెప్పాలంటే చీనాబ్ రివర్ గురించి చెప్పొచ్చు. ఇండియా యొక్క హైయెస్ట్ రైల్వే బ్రిడ్జ్ అనేది దేని మీద ఉందంటే చీనాబ్ రివర్ మీద. అలాగే సారో ఆఫ్ సిక్కిం దుఃఖదాయిని అని కానీ సిక్కిం జీవనది అని కానీ తీస్తానంటాం. దీనివల్ల సిక్కింలో ఎప్పుడూ లేనటువంటి విధంగా ఎక్కువ ఫ్లడ్స్ అనేవి 23-24లో సిక్కింలో రీసెంట్ గా రావడం జరిగింది. సో దట్ ఈజ్ ఇన్ న్యూస్ అని చెప్పొచ్చు అనమాట. ఇలాంటివి నదులు ఏమన్నా న్యూస్ లో ఉంటే ఒకసారి చూడండి, అంతవరకు సరిపోతాయి. దిస్ ఈజ్ వన్ అప్డేట్ గా చూసుకోండి.
సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూడండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి తుతే ధార, ఈ ప్రొనౌన్సియేషన్ ఏమన్నా తప్పుగా ఉంటే కొంచెం సరి చేసుకోండి. తుతే ధార లేదా అంటే అగ్నికేలి. సో అగ్నికేలి అని చెప్పేసి ఒక గేమ్ అండి, గేమ్ లాంటిది కాదు, ఒక ఫెస్టివల్ అన్నమాట. అగ్నికేలి లేదా తుతే ధార అనేది కర్ణాటకలో సెలబ్రేట్ చేసుకునే ఒక పండుగగా చెప్తారనమాట. కర్ణాటకలోని దుర్గా పరమేశ్వరి టెంపుల్ ఏదైతే ఉందో, ఇన్ దుర్గా పరమేశ్వరి టెంపుల్, అండ్ దిస్ ఫెస్టివల్ ఈస్ వెరీ ఫేమస్ ఇన్ కర్ణాటక ఏరియా. సో ఈ ఫెస్టివల్లో జనరల్గా ఏం చేస్తారంటే, ఈ అగ్ని ఉంటుంది కదా, నిప్పులు ఉంటాయి కదా, అగ్ని ఒకరి మీదకి ఒకరు విసురుకుంటారంట. సో అట్లా మనకి ఫెస్టివల్ స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు. లైక్ మనకి ఆంధ్ర తెలంగాణలో అమ్మవారి దసరా టైంలో చాలా మంది నిప్పుల మీద నడుస్తారు చూసారా, కొంచెం ఇంచుమించు ఆ టైప్లోనే ఈ పండుగని మనకి సెలబ్రేట్ చేసుకుంటారంట. దాని పేరు తుతేదార, ట్రాన్స్లేషన్లో అగ్నికేలి అని చెప్పేసి వస్తుంది అనమాట. అది కర్ణాటకలో సెలబ్రేట్ చేసుకునే పండుగ. ఇలా కర్ణాటకలో ఇంకొక ఫేమస్ ఫెస్టివల్ కూడా ఉంది, మీకు కాంతారా మూవీలో చూసారని చాలాసార్లు చెప్పాను, గుర్తుందా? కంబాలా ఫెస్టివల్. ఈ కంబాలా ఫెస్టివల్ అనేది ఒక రేస్ లాంటిది, యానిమల్స్ కి సంబంధించి, అది కర్ణాటకలో ఏటా సెలబ్రేట్ చేసుకుంటారు. అలాగే నెక్స్ట్ కేరళకు వచ్చేటప్పటికి ఎక్కువగా ఇక్కడ బోట్ రేస్ ఫేమస్ అండి కేరళలో. సో దాని పేరు వచ్చేటప్పటికి వల్లం కల్లి అని చెప్పేసి అంటారు. దీన్ని కూడా మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పుకున్నాం. అంతేకాకుండా ఇదే కేరళలో మనకి ఒక ఫేమస్ మార్షల్ ఆర్ట్ ఉంది, కలరియ పట్టు అని చెప్పేసి అంటాం. కలరియ పట్టు. లాస్ట్ టైం 2023లో ఒక పర్సన్ కి కలరియ పట్టుకు సంబంధించి పద్మశ్రీ అవార్డు కూడా లభించింది అనమాట. సో ఇది ఒకటి. నెక్స్ట్ వన్ తమిళనాడు ఏరియా. సో తమిళనాడు ఏరియాలో మనకి ఎక్కువగా జరుపుకునే ఫస్ట్ ఫెస్టివల్స్ లో పొంగల్ ఒకటి, పుట్టనాడు అని చెప్పేసి ఉంటుంది. పొంగల్ ఏంటంటే మన సంక్రాంతి లాగా, పుట్టనాడు అనేది ఒక న్యూ ఇయర్ లాగా. న్యూ ఇయర్ లాగా ఇక్కడ ఇది సెలబ్రేట్ చేసుకుంటారు. కేరళలో అయితే ఏ పండుగ న్యూ ఇయర్ లా సెలబ్రేట్ చేసుకుంటారంటే విషు పండుగ. మహారాష్ట్రలో అంటే న్యూ ఇయర్ అంటే మనకి ఉగాది లెక్క అనమాట, ఉగాది లాగా. సో అలా మహారాష్ట్రలో అయితే గుడి పడవ ఏదైతే ఉందో ఆ ఫెస్టివల్ ని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. అదే ఒడిస్సాలో అయితే నౌకాయ్ ఫెస్టివల్ ఏదైతే ఉందో దాన్ని ఒడిస్సాలో సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ మనం ఇంకొన్ని ఫెస్టివల్స్ చెప్పుకున్నాం, లైక్ రీసెంట్ గా అంబుబాచి మేళా, అది అస్సాంలో సెలబ్రేట్ చేసుకుంటారని. ఆప్రికాట్ ఫెస్టివల్ అని చెప్పేసి ఉంది, దాన్ని లడాక్ లో సెలబ్రేట్ చేసుకుంటారని. అలాగే ఆరెంజ్ ఫెస్టివల్ నాగాలాండ్ లో సెలబ్రేట్ చేసుకుంటారు. హార్నబిల్ పండుగ నాగాలాండ్ లో సెలబ్రేట్ చేసుకుంటారు. బిహు పండుగ అస్సాంలో సెలబ్రేట్ చేసుకుంటారు. రీసెంట్ గా మనం ఈ ఫెస్టివల్స్ అన్ని కూడా చాలా కరెంట్ అఫైర్స్ లో కవర్ చేసాం. అయితే ఈ రోజు మనకి అగ్నికేలి అనేది న్యూస్ లో ఉందన్నమాట. ఇది దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఈ రోజు ఏవైతే కరెంట్ అఫైర్స్ చెప్పామో వాటి రివ్యూ చూద్దాం. మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్, ఎవరు మనకి అర్జున్ రామ్ మేఘ్వాల్ గారు ఉన్నారు ఈ మినిస్ట్రీకి మనకి హెడ్ గా. ఆ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మనకు ఒక కాన్ఫరెన్స్ అంబేద్కర్ కన్వెన్షన్ సెంటర్ న్యూఢిల్లీలో జరిగింది. సో దీనికి సంబంధించి మనకి సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా వీళ్ళందరూ కూడా అటెండ్ అయ్యారు అని చెప్పేసి మనం డిస్కస్ చేసామా ఆ కరెంట్ అఫైర్ కి సంబంధించింది. అలాగే వీళ్ళతో పాటు రీసెంట్ గా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఏదైతే విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఉందో ఈ మంత్రిత్వ శాఖ కూడా న్యూస్ లో ఉంది. దానికి కారణం మనం ఏమని చెప్పుకున్నాం, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్, గుర్తుందా? జస్ట్ మీకు రివైజ్ చేపిస్తున్నాను అంతే. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ కి సంబంధించింది ఏంటండి, ఇటేమో పర్షియన్ గల్ఫ్ వస్తుందా, ఇటేమో గల్ఫ్ ఆఫ్ ఒమన్ వస్తుందా, ఈ రెండింటిని కనెక్ట్ చేసేది స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్. ఇరాన్ కి దగ్గర అనమాట. అయితే ఇరాన్ కి అండ్ ఇజ్రాయెల్ కి మధ్యలో ప్రాబ్లం ఉంది, మీకు ఆల్రెడీ తెలుసు. సో ఏంటది ఎక్సర్సైజ్ పేరు, ఆపరేషన్ పేరు ట్రూ ప్రామిస్ కదా. సో ట్రూ ప్రామిస్ అనేది ఇరాన్ ఇజ్రాయెల్కి అగెనెస్ట్ గా లాంచ్ చేసింది. సో ఇవన్నీ డిస్టర్బెన్స్ జరుగుతున్న టైంలో ఏప్రిల్ 13th ఆ టైంకి ఏమైందంటే, మన ఏదైతే ఇండియాకి సంబంధించిన ఒక షిప్ ఉంటుందో, సో కార్గో షిప్, అది మనకి స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత దానికి ఆ షిప్ కి పోర్చుగీస్ ఫ్లాగ్ ఉందంట యాక్చువల్గా, కానీ షిప్ ఏమో ఇండియాకి సంబంధించింది, ఇండియన్ క్రూ ఉన్నారు. ఆ ఇండియన్ క్రూలో వన్ ఆఫ్ ద మెంబర్ గా మనకి ఒక లేడీ కూడా ఉన్నారు అనమాట, కేరళకి సంబంధించి. సో అయితే ఈ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఎప్పుడైతే ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ గ్రూప్ ఉందో, గార్డ్ రివల్యూషనరీ గ్రూప్ ఈ షిప్ ని సీజ్ చేసి వాళ్ళని అరెస్ట్ చేశారు. మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్, విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు వాళ్ళతో మాట్లాడి వాళ్ళని రిలీజ్ చేశారు. నీ కరెంట్ అఫైర్ అంతా చెప్పుకున్నాం కదా, ఒక పర్సన్ రిలీజ్ చేశారు, ఆమె కేరళ ఎయిర్పోర్ట్కి వచ్చారు అని చెప్పి. సో ఆ మంత్రిత్వ శాఖ కూడా రీసెంట్ గా మనకి న్యూస్ లోకి రావడం జరిగింది. ఆ లా అండ్ జస్టిస్ ఒకటి, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ, ఈ రెండు ఇప్పుడు మనకి న్యూస్ లో కనిపించినాయి. అండ్ ద నెక్స్ట్ వన్ 2550th భగవాన్ మహావీర్ ఎవరైతే ఉన్నారో ఆయన నిర్వాణ దినోత్సవం సందర్భంగా ఒక కాయిన్ ని, కమోమరేటివ్ కాయిన్ ని ఎవరు ఇనాగ్రేట్ చేశారు, ఎవరు రిలీజ్ చేశారు? ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోదీ గారు రిలీజ్ చేశారు. నేను అక్కడ 2 పాయింట్స్ మీకు చెప్పడం మర్చిపోయాను.
ఒకటి వచ్చేటప్పటికి ఈ జైనిజానికి సంబంధించి ఇంకొక 2 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఒకటి లోకేష్ ముని గారు అనమాట, జైనిజానికి సంబంధించిన మాంక్ సన్యాసి లోకేష్ ముని గారు. ఈయనకి రీసెంట్ గా యుఎస్ఏ యొక్క ప్రెసిడెన్షియల్ గోల్డెన్ అవార్డు అనేది వచ్చింది. ఇంకొక పర్సన్ వచ్చేటప్పటికి ఆచార్య విద్యాసాగర మహారాజ్. ఇంకొక పర్సన్ ఎవరు? ఆచార్య విద్యాసాగర మహారాజ్ గా చెప్పొచ్చు. ఈయన రీసెంట్ గా చనిపోయారు, జైన్ మాంక్ అన్నమాట. సో ఈ 2 పాయింట్స్ నేను అక్కడ మిస్ చేశాను, అది చెప్దామని చెప్పేసి ఇక్కడ మీకు చెప్పడం జరిగింది. అదే జైనిజంతో పాటు ఇంకొక రిలీజియన్ కూడా పాపులర్ మనకి ఇండియాలో, బుద్ధిజం కదా. హైయెస్ట్ బుద్ధిస్ట్ మానిస్ట్రీ, లార్జెస్ట్ బుద్ధిస్ట్ మానిస్ట్రీ ఇండియాలో ఎక్కడుంది? బుద్ధిస్ట్ పీఠం తవాంగ్ ఏరియా. సో ఈ తవాంగ్ అనేది ఏ స్టేట్ లో లొకేట్ అయ్యి ఉంది? అరుణాచల్ ప్రదేశ్ లో మనకి ఇది లొకేట్ అయ్యి ఉన్నట్టుగా చెప్పొచ్చు అనమాట. సో ఇది ఒకటి, అక్కడ నేను ఇవి పాయింట్స్ మిస్ చేశాను, అందుకని మీకు ఇక్కడ చెప్తున్నాను. సిడిఎస్ కి సంబంధించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది కదా. సో సిడిఎస్ చీఫ్ మీకు గుర్తుంటారు కదా, అనిల్ చౌహాన్ గారు. ఆర్మీకి మనోజ్ పాండే గారు ఉన్నారు, నావీకి మారబోతున్నారు, ఆయన గురించి మనం డిస్కస్ చేయొచ్చు. ఎయిర్ ఫోర్స్ కి సంబంధించి మనకి మార్షల్ గా విఆర్ చౌదరి గారు ఉన్నారు. అయితే ఈయన ఫ్రాన్స్ ని విజిట్ చేయబోతున్నారు. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోదీ గారు భూటాన్ ని విజిట్ చేశారు. ఇవన్నీ కూడా రీసెంట్ అప్డేటెడ్ లో ఉన్నవి. కానీ పర్సన్ ఇన్ కరెంట్ అఫైర్ ఉన్నారు కదా, ఇంకొక కరెంట్ అఫైర్ నేను ఇక్కడ యాడ్ చేస్తాను. మీకు కనుక ఇంకా టైం ఉండి కొంచెం ఫ్రీ ఉంటే ఆ మాటని నేను చెప్పే ఈ కరెంట్ అఫైర్ ని మీరు యాడ్ చేసుకోండి. సిడిఎస్ కి సంబంధించిన అనిల్ చౌహాన్ గారు లాగే ఇంకొక పర్సన్ మనకి న్యూస్ లో ఉన్నారు. ఆయన పేరు నలిన్ ప్రభాత్ గారు. అగైన్ ఐమ్ రిపీటింగ్, నలిన్ ప్రభాత్ గారు. జస్ట్ 1 లైనర్ కరెంట్ అఫైర్, మీరు గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది పేరు. నలిన్ ప్రభాత్ గారు వచ్చేటప్పటికి మనకి నేషనల్ సెక్యూరిటీ గార్డ్ అని చెప్పేసింది కదా, ఎన్ఎస్జి అని చెప్పేసి అంటాం. ఈ ఎన్ఎస్జికి డైరెక్టర్ జనరల్ గా అపాయింట్ అయ్యారు నలిన్ ప్రభాత్ గారు. సో ఈయన యాక్చువల్ గా ఆంధ్రప్రదేశ్ 1992 క్యాడర్ ఐపీఎస్ ఆఫీసర్ అంట. సో దాని తర్వాత ఒడిస్సా దగ్గర కూడా వర్క్ చేశారు. రీసెంట్ గా నేషనల్ సెక్యూరిటీ గార్డ్ కి డైరెక్టర్ జనరల్ గా నలిన్ ప్రభాత్ గారు అపాయింట్ అయ్యారు. నాకు నలిన్ ప్రభాత్ గారు అంటే ఎవరు గుర్తొస్తుంది అంటే మన నలిన్ నేగి గారు గుర్తొస్తారు. ఇదే పేరు మీద ఇంకొక పర్సన్ అపాయింట్మెంట్ మనం న్యూస్ లో చెప్పుకున్నాం వేరే కరెంట్ అఫైర్ లో. నలిన్ నేగి అనే పర్సన్ భారత్ పే ఉంది చూసారా, సో ఈ భారత్ పేకి సంబంధించి న్యూ సిఇఓగా ఆయన వచ్చారు. భారత్ పే ఆల్రెడీ జీరో పే అనే సిస్టమ్ ని తీసుకొచ్చింది. హెల్త్ కి సంబంధించి లోన్స్ ని, ప్రీ లోన్స్ ని ఇచ్చేలాగా 5 లక్షల వరకు జీరో పే అనే దాన్ని భారత్ పే తీసుకొచ్చింది. భారత్ పేకి న్యూ సిఇఓగా నలిన్ నేగి. అసలు నలిన్ నేగి గారిని చెప్పుకోవడానికి కారణం నలిన్ ప్రభాత్ గారు ఎన్ఎస్జికి అపాయింట్ అయ్యారు. సో సిడిఎస్ వచ్చింది కాబట్టి ఇవన్నీ డిస్కస్ చేసాం. నెక్స్ట్ వన్, ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ అథారిటీ ఉంది చూసారా. సో ఇది రీసెంట్ గా ఎన్పిఏకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. మీకు ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను, ఆర్బీఐ ఉంది చూసారా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో అక్కడ నేను రాశాను కానీ ఎక్స్ప్లెయిన్ చేయలేదు అనుకుంటా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి మనకి ఈ April 1 కి 90th ఫౌండేషన్ డే కదా, 90 రూపీస్కి సంబంధించిన ఒక కొమామరేటివ్ కాయిన్ ని కూడా రిలీజ్ చేస్తామన్నట్టుగా వాళ్ళు అనౌన్స్ చేశారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు. అది ఒక అప్డేట్ గా మనం చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్, లక్ష్మణ్ తీర్థ రివర్ అనేది మనకి రీసెంట్ గా న్యూస్ లో ఉంది. అలాగే మయన్మార్ కి సంబంధించిన కలాంది నది అనేది కూడా న్యూస్ లో ఉందిగా, దీని గురించి కూడా మనం డిస్కస్ చేసినట్టున్నాం. మయన్మార్ కి ఇండియాకి మధ్యలో కంచె వ్యవస్థ ఫెన్షన్ సిస్టమ్ వస్తుందని, అలాగే నెక్స్ట్ సిట్వీ పోర్ట్ ఏదైతే ఉందో దాని ఇంటర్నేషనల్ ఆపరేషన్స్ ని ఇండియా చేజెక్కించుకుంది మయన్మార్ దగ్గర నుంచి అని, అది మయన్మార్ ని పర్మిషన్స్ తెచ్చుకుంది అని. ఈ సిట్వీ పోర్ట్ అనేది ఏదైతే మనకి కలాంది నది రాకియన్ రీజియన్ ఏదైతే ఉందో మయన్మార్ లో దానికి దగ్గరగా ఉంటుందని, దీని గురించి కూడా డిస్కస్ చేసాం. ఇదేమో మన ఇండియాలోని కర్ణాటకలోది, ఇది మయన్మార్ దగ్గరున్న నది. నెక్స్ట్ వన్, సో తుతేధారా ఫెస్టివల్ లేదా మనకి అగ్నికేల ఫెస్టివల్ కి సంబంధించిన ఇంపార్టెంట్ న్యూస్ గా దీన్ని చెప్పొచ్చు. సో ఇవి ఈ రోజు మనం ఓవరాల్ గా డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైర్స్ గా చెప్పొచ్చు. థ్యాంక్ యూ.